నమస్తే. ప్రస్తుతం మనతో నిరుద్యోగి ఆస్మా ఉన్నారు. జనవరి 21 తారీఖు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు కవాతు నిర్వహించబోతున్నారు నిరుద్యోగులు. ఏంది కారణం అంటే ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసమై. మరి పర్మిషన్ వస్తదా రాదా అనేది చూడాలది. అయితే వీళ్ళు చాలా రోజుల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2,00,000 ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేదు? ఇస్తన్న ఉద్యోగాలు ఎందుకు నిలబెట్టుకుంటలేదు? స్వయంగా రాహుల్ గాంధీ వచ్చిండు కదా అనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఈ మధ్య కాలంలోనే లిఫ్ట్ చేసిండ్రు. చాలా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కవాతు నిర్వహించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆస్మా దగ్గర మాట్లాడదాం. చాలా ప్రశ్నలున్నాయి. ఆస్మా గారు, ఈ కవాతుకు సంబంధించి 21 తారీఖు పెట్టుకున్నారు. అసలు పర్మిషన్ వస్తది అనుకుంటుర్రా మీరు? పర్మిషన్ వస్తే రాజ్యాంగబద్ధంగా చేస్తాం. పర్మిషన్ రాకపోతే అదే రాజ్యాంగబద్ధంగానే కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొనైనా చేస్తాం. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో 21 తారీఖున మాత్రం కవాతు నిర్వహిస్తాం. అంటే ఈ 2,00,000 ఉద్యోగాల కోసమే కదా! అవును. అంటే వాళ్ళేమంటుర్రంటే ఇప్పటికే 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా మాకు 3 ఏళ్ల టైం ఉంది. ఇంకా ఇస్తాము. కానీ వీళ్ళు చదువుకోవాలి కదా కూసోని. వీళ్ళు చదువుకోకుండా ఓ 10, 12 మంది ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఉమ్. అంటే వీళ్ళు 10, 12 మంది ఉన్నాము. మరి మొన్న అశోక్ నగర్లో ఈ 10, 12 మంది లేము. మేము ముందు వరుసలో లేము. కావాలంటే ఎవరైతే అన్నారో వాళ్ళు ఒకసారి వీడియోస్ మళ్ళీ రివైజ్ చేసుకొని చూసుకోండి. మేము లేము. ఈ 10, 12 మంది ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నామో ఈ గళాలన్నీ అక్కడ లేవు. మరి అక్కడ ప్రశ్నించిన నిరుద్యోగులంతా వాళ్ళు నిరుద్యోగులు కాదా? మరి వాళ్ళని కూడా ఏమన్నా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వాళ్ళని కూడా ఏ పార్టీ వాళ్ళని కొని మీ మీదకి ఉసిగొల్పి పంపించిరా నోటిఫికేషన్లు అని చెప్పేసి? దీనికి సమాధానం చెప్పండి. సరే మేము లేము, మీరు సరే మేము నిరుద్యోగులమే కాదన్నప్పుడు ప్రివెంటివ్ అరెస్టులు మమ్మల్ని మాత్రం ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ వాళ్ళు చేస్తున్నారు? నిరుద్యోగులు కాదని అంటలేరు. మళ్ళీ మీరు అది ఆ స్టేట్మెంట్ రాంగు. మీరు నిరుద్యోగులే కానీ వీళ్ళు కూసోని చదువుతలేరు. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఒకటే రోజు ప్రకటించినా కూడా మళ్ళీ ఏదో ఒక వంక పెట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి వస్తారనేది వాళ్ళ వాదన. మేము ఇప్పుడే చెప్తున్నాము 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని ఆ ఇదితోనే మీరు పక్కకి జరిగితే ఊరుకోము. ఇప్పుడే చెప్తున్నాము 50,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే ముందు చాలా లోటుపాట్లు ఉన్నాయి. కొన్ని జీవోలు ఉన్నాయి. 29 జీవో, 108 జీవో, 46 జీవో. ఈ జీవోలన్నీ సవరించిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి మేము సంవత్సరం నుంచి చెప్తున్నాము. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాము. మళ్ళీ తర్వాత ఇదే మాట నిజమని చాలా మంది కూడా నమ్మే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా మళ్ళీ కొట్లాడుతున్నారు అని అంటే మీరు దాంట్లో పెట్టిన జీవోల లొసుగులు అట్లా ఉన్నాయి. గత ప్రభుత్వం అని మీరు మీరు అదే తప్పిదం కంటిన్యూ చేసుకుంటా ఆ జీవోలు అట్లే పెట్టి ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి అన్యాయం జరుగుతున్నా ఆ జీవోలు అట్లే పెట్టి మాకు అన్యాయం చేస్తే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు అప్పుడు కూడా. కాబట్టి ఈ జీవోలన్నీ సవరించి మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి చాలా వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. అంటే ఇప్పుడు ఈ జీవోలకు సంబంధించి నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళకి అడ్డం కాదు కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళకు మాట్లాడుతున్న వాళ్ళకు మాత్రమే అడ్డమవుతున్నాయా అంటున్నారు వాళ్ళు. నేను అట్లానే అంటలేము. అట్లా అంటే 70,000 ఉద్యోగస్తులు మాత్రం వాళ్ళు చేతనైనోళ్ళు, మిగతా వాళ్ళంటే చేతగానోళ్ళు అంటే మాత్రం మేము కూడా ఒప్పుకోము. ఎందుకంటే ఆ 70,000 మందికి ఉద్యోగాలు వస్తే వాళ్ళతో ఈక్వల్గానే 1:2లో ఉన్న వాళ్ళు 1,40,000 మంది కూడా ఉద్యోగస్తుల కిందనే లెక్కలోకి వస్తారు. అంటే మీరు వెరిఫికేషన్కి పిలిచినప్పుడు నువ్వు 1,40,000 మందిని వెరిఫికేషన్కి పిలిచి అందులో 70,000 మందిని మాత్రమే ఉద్యోగస్తులుగా సెలెక్ట్ చేసిరు. అవి కూడా తెలుసు కొంతమంది మాత్రమే న్యాయం జరిగింది. దాంట్లో కూడా 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. బ్యాక్లాగ్లు ఏమీ లేకుండా మీరు నింపిరా? అందులో బ్యాక్లాగ్లు ఎన్ని ఉన్నాయి? 70,000 ఉద్యోగాలు అంటుర్రు. 30,000 ఉద్యోగాలు మాత్రమే మీరు నియామక పత్రాలు ఇచ్చిర్రు. 70 అంతే 35,000 ఎల్బీ నగర్ స్టేడియంలో మీరు ఇచ్చింది 35,000 ఉద్యోగాలకు మాత్రమే నియామక పత్రాలు ఇచ్చిర్రు. అంటే వాళ్ళు భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణనే చరిత్ర అంటున్నారు వాళ్ళు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఎందుకంటే మీరు అసలు ఓటేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేని నాయకులు కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మేము నాయకులమ్మని చెప్పేసి ఈరోజు డిబేట్లలో కూర్చొని మీరు నిరుద్యోగులు కాదు అంటే మాత్రం మేము ఒప్పుకోము. ఆస్మా గారు, ఒక క్వశ్చన్ చెప్పండి. ఎందుకో 10, 12 మంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి? ఎందుకంటే మీరు ఫ్రంట్ లైన్లో ఉండి కొట్లాడడం వల్లనే మీకు ఈ పేరు వస్తుంది అనుకుంటున్నారా? ఇంకేమైనా కారణం ఉందా? ఇప్పుడు ఇంతమంది ఉండంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకైందంటే దానికి సమాధానం ఉందా? రేవంత్ రెడ్డి దగ్గరనే 4 మంత్రి పదవులు ఎందుకు పెట్టుకున్నారంటే సమాధానం ఉందా? ముందుకొచ్చి క్వశ్చన్ చేసేటోళ్ళని అసలు మీరు అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు. ప్రశ్నించే గలాలని నిందలేస్తే మాత్రం తొక్కి నారదీస్తాం. అంటే ప్రశ్నించండి, మీరు ఉద్యమం చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ నిరుద్యోగుల ముసుగులో చేయకండి,
మీరు పార్టీ కండువా కప్పుకోండి, బ్రహ్మాండంగా చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. సరే పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళకి అందరికి పదవులు ఇచ్చిర్రు కదా వీళ్ళు. మరి 33 లక్షల మంది నిరుద్యోగులు పార్టీ కండువా కప్పుకుంటారు. వాళ్ళందరికీ పదవులు ఇస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు మీరు ముఖ్యమంత్రి అయ్యండి చెప్తున్నాం కదా, 33 లక్షల మందికి పదవులు ఇస్తారా మీరు? అవును ఇస్తారా మరి చెప్పండి. ఇస్తామంటే చెప్పండి, రేపు వచ్చి కండువ కప్పుకుంటాం. మీరు అంటారు కదా మమ్మల్ని ముసుగు దొంగలని. మేం ముసుగు దొంగలమా? దొంగ వయ్యుండి కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మమ్మల్ని ముసుగు దొంగలు అంటున్నారు కదా. ఎవరు దొంగ ఎవరు నిజాయితీ పరులు అనేది తెలంగాణ ప్రజలకి బాగా తెలుసు. మూటలు మోసిన దొంగ ఈ రోజు మా మీద నిందలేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఓకే, ఇంకో ప్రశ్న కూడా ఎదురవుతుంది మీకు. అంటే నిరుద్యోగులం చదువుకోవడం 100%, కానీ 40-45 ఏళ్ళు దాటడం, తల్లిదండ్రులకు భారంగా మారడం, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? ఏదో ఒక పని చేసుకొని, ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలి. కానీ ఇంకా నిరుద్యోగం అంటే 40-45 ఏళ్ళు దాటినా కూడా మీరు అదే కోవలో ఉంటే మాత్రం మీరే నష్టపోతారు అనేది వాళ్ళు కూడా అంటున్నారు. ఒక ఉద్యోగ నోటిఫికేషన్కి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఎంత చెప్పండి? ఎంత ఉంటుంది? 40-45 ఏండ్లు కాదా మరి? మరి ఒక విద్యార్థి 45 ఏండ్ల వరకు ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే 25-30 ఏండ్లలో కొట్టినోళ్ళే జాబర్సా? ఒక్కసారి చూడండి, 40 ఏండ్లలో కూడా జాబులు కొట్టినోళ్ళు ఉన్నారు. చివరి సంవత్సరం కూడా వాళ్ళకి వయోపరిమితి అయిపోతుంది అన్న క్షణంలో కూడా జాబులు కొట్టినోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళంతా చదివేటోళ్ళు కాదని అర్థం. అంటే 45 ఏండ్ల జాబ్ కొట్టినోళ్ళు అసలు నిరుద్యోగి కాదని మీ దృష్టిలో అర్థం. ఖచ్చితంగా వాళ్ళకి వయోపరిమితి ఎప్పటిదాకా ఇచ్చిరో అప్పటిదాకా ప్రయత్నం చేస్తారు. మీరెవరు చెప్పడానికి? అంటే ఓహో ఇక్కడ చదువుకున్న వాళ్ళకి వయోపరిమితి ఇచ్చిరు కానీ రాజకీయ నాయకులకి ఇవ్వలేదు కదా. ఇక్కడ అది మైనస్ అవుతుంది. రాజకీయ నాయకులు కూడా వయోపరిమితి పెట్టింటే ఈ రోజు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసేటోళ్ళు కాదు. మాకు 40 ఏండ్ల వరకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, 40-45 వరకు. మీకు అలాంటివి లేదు కదా. మీకు 40 ఉన్నా 80 ఉన్నా 90 ఉన్నా మీరు మాత్రం రాజకీయ నాయకులుగా చలామణి అవుతూనే ఉన్నారు. మీకు కూడా వయోపరిమితి ఉంటే బాగుండని మేము కూడా అనుకుంటున్నాం. చాలా గట్టిగా వాదిస్తున్నారు టీవీ డిబేట్లల్లో. అసలు వీళ్ళు నిరుద్యోగులే కాదు, నేను చెప్తున్నా కదా, నిరుద్యోగులే కాదు, వీళ్ళంతా పొద్దుగా లేస్తే ఏడ ధర్నా చేద్దాం, ఏ చౌరస్తాల ధర్నా చేద్దాం, ఈ పని మీద ఉంటారు తప్ప స్టడీ చైర్లో ఒక గంట సేపు కదలకుండా కూర్చొని చదవలేరు అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తే అబద్ధాలు నిజాలు అయిపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. మేము కూడా చెప్తాము, మీరు అసలు పాలన చేత గాని సన్నాసులు. మేము నిరుద్యోగులము, ఎప్పుడు చదవాలో ఎప్పుడు ఉద్యమాలు చేయాలో మాకు తెలుసు. మిమ్మల్ని సన్నాసుల్ని ఒక సంవత్సరం పాటు కూర్చోబెట్టి మేపిన తర్వాత, మిమ్మల్ని గెలిపించిన తర్వాత, మిమ్మల్ని ముఖ్యమంత్రులు మంత్రులను చేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు మేము వచ్చి బయటకు వచ్చి కొట్లాడినామా? ఈ సంవత్సరమే ఎందుకు బయటకు వచ్చి కొట్లాడుతున్నాము? మీరు ఎప్పుడైతే గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోలో ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నప్పుడు సైలెంట్గానే కూర్చొని చదువుకున్నాము. ఇప్పుడు సాక్ష్యాలు మీడియానే, మాకు అంతకు మించి సాక్ష్యాలు ఏం లేవు. మీరు ఒకసారి సంవత్సరం కింద చూసుకోండి, అంతకుముందు ఒక 16 నెలల సమయం కింద చూసుకోండి. ఏ నిరుద్యోగి కూడా మేము కూడా బయటికి వచ్చి కొట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు రావు అని వీరిచ్చిన మాట సంవత్సరం తర్వాత తప్పుతున్నారే అని మాకు అనుమానం వచ్చిందో అప్పటి నుంచే మేము ఉద్యమాలు మొదలు పెట్టినాం. ఇంకో ప్రశ్న కూడా ఏంటంటే, సంవత్సరం లోపే 2 లక్షలు అన్నారు కదా, అట్లా ఒకవేళ సంవత్సరంలోపు అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా అంత తికమక్క అయిపోతారు. ఏదానికి చదవాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. అందుకే మేము స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తాం. ఫస్ట్ వీళ్ళు చదువుకుంటే బెటర్ కదా, ఒక్కసారి ఇచ్చినా కూడా వాళ్ళు చదవలేరు కదా అనేది వాళ్ళు అంటారు. మేము సిద్ధంగానే ఉన్నాము, మీరు నోటిఫికేషన్లు అయితే ఇవ్వండి. సిద్ధంగానే ఉన్నాము, మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి. మిమ్మల్ని గెలిపించిన తర్వాత సంవత్సరం పాటు కూర్చొని చదువుకున్నాము. మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి, మేము కొట్టుకుంటామా లేదా అనేది అది మా సత్తా. మా గ్రాఫిటీ పవర్ పైన, మా టాలెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవ్వడం మీ బాధ్యత కదా. అంటే మీరు మా ముందుండే 10 మందిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదా? లేకపోతే యావత్ తెలంగాణలో ఉండే 33 లక్షల మంది నిరుద్యోగుల గురించి ఆలోచిస్తారా? మా గురించి పక్కన పెట్టండి అబ్బా. మీరు మిగతా నిరుద్యోగుల గురించి అని ఆలోచించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ అయిపోతుంది, ఏజ్ లిమిట్ అయిపోతుంది. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏజ్ పెంచిస్తారా? ఇప్పుడు ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్లు పెంచుతున్నారు, ఇప్పుడు ఇది కూడా పెంచిస్తారా? మిగతా అసలు ఏం వ్యవస్థ ఎటు పోతుంది? 20 ఏండ్లకే 25 ఏండ్లకే కొట్టాల్సిన ఉద్యోగాలు 40 ఏండ్లలో కొడుతున్నామంటే ఇక్కడ వ్యవస్థ లోపమా మా లోపమా? ఈ ఏజ్లో చదవాల్సిన ఏజ్లోనేమో ఉద్యమాలు కొట్లాటలు అని చెప్పేసి ఇట్లా బయట తిరిగితే ఇంకెక్కడ చదువుతాం? మరి మీరన్నదే
సంవత్సరం పాటు కూర్చొని చదువుకున్న తర్వాత నోటిఫికేషన్లు లేవు. అప్పుడు మాకేం నిస్సహాయంగా అనిపించదా? అరే సంవత్సరం కూర్చొని చదువుకున్నాము, 2 సంవత్సరాల నుంచి చదువుతున్నాము. గత 10 ఏండ్లు మనకు నోటిఫికేషన్లు లేవు. ఇప్పుడు కూడా లేకపోతే ఎట్లా అని మాకు బాధ అనిపించదా? ఒక సంవత్సరం చూసినాం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఓకే. ఇస్తారు అనుకున్నాము. ఫస్ట్ డౌట్ ఎక్కడొచ్చిందంటే నిరుద్యోగ భృతి దగ్గరనే అనుమానం వచ్చింది. మీరు నిన్న పాలమూరు జిల్లాలో విద్యార్థులతో ముఖాముఖి పెట్టిర్రు. మరి ఇక్కడ నిరుద్యోగులతో ముఖాముఖి ఎందుకు పెట్టలేదు? అంటే ఇస్తున్నాం కదా జాబులు, ఇంకెందుకు అన్నారు? ఎక్కడ ఇస్తున్నారు? పాత నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్లు ఇచ్చి నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఎక్కడ ఎక్కడ చెప్తున్నారు? సరే నోటిఫికేషన్లు ఇస్తున్నారని అనుకుందాము. మరి హ్యాపీగా సంతోషంగా వచ్చి మాతోనే చర్చలు జరపొచ్చు కదా. ఉం? మెస్సీ ఆట చూడడానికి వచ్చిన రాహుల్ గాంధీ, ఆ రోజు అధికారంలో రాకముందు వచ్చిన రాహుల్ గాంధీ, మరి ఈ రోజు నిరుద్యోగుల కోసం ఈ రోజు ఎందుకు రావట్లేదు అశోక్ నగర్కి? ఓకే. మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. అంటే మీరు నిరుద్యోగులు కాదు, మీరు పేడ్ ఆర్టిస్టులు అంటే చెప్తూనే కొడతాం. మీ అంతిమ లక్ష్యం ఏంటి? ఈ కవాతు 21కు ఉండబోతుంది. ఇంకా మీ అంతిమ లక్ష్యం ఏం చెప్తారు ఇక చివరిగా? అంతిమ లక్ష్యం అంటే మీరు మా మీద నిందలేసినా ఏమేసినా ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే మా పోరాటం ఆగదు. మేము ముందున్న 10 మందిని 15 మందిని అరెస్టులు చేసినా, ముందస్తు అరెస్టులు చేసినా, యావత్ తెలంగాణలో ఉండే నిరుద్యోగులు మమ్మల్ని చూసి వాళ్ళు భయపడే పరిస్థితి లేదు. మా మీద కేసులు పెట్టినా సరే మిగతా 33 లక్షల మంది నిరుద్యోగులు మాత్రం కదలే వస్తారు.